ఒకానొకప్పుడు ఒక అడవిలో మిట్టు అనే ఒక చిన్న కోతి నివసిస్తూ ఉండేది. మిట్టు వాళ్ళ అమ్మని బాగా ఇష్టపడేది. అందువల్ల మిట్టు ఇతర కోతులతో కలిసి ఎప్పుడూ ఆడేది కాదు. అందువల్ల ఇతర కోతులు ఎక్కువగా అమ్మ కూచి అని మిట్టుని ఆట పట్టిస్తూ ఉండేవి. అందుకు మిట్టు, అవును, నేను అమ్మ కూచిని. అయితే ఏంటి అని అనేది. ఒక పవిత్రమైన రోజు మిట్టు తల్లి ఒక గుడిలో ఒక రోజంతా ఉపవాసంతో ప్రార్థనలు చేస్తూ ఉంది. మిట్టు ఒక పెద్ద అడవి దగ్గరగా ఉన్న అరటి పండ్ల తోటలోకి తన స్నేహితులతో వెళ్ళింది. మిట్టు అరటి పళ్ళు చెట్లకి వేలాడడం చూసింది. తనలో తను ఆలోచించి, అమ్మ ఆకలితో ఉంది కదా, నేను ఈ అరటి పండ్లను ఆమెకు తీసుకెళ్తే ఆమె చాలా సంతోషిస్తుంది అనుకుంది. మిట్టు స్నేహితులందరూ ఆడుకుంటున్నారు. ఉపవాసమున్న తన తల్లికి అరటి పండ్లను తీసుకుపోవాలి అని అనుకుంది మిట్టు. మిట్టు ఒక మంచి అరటిపళ్ళ గెలను చూసింది. ఆ అరటిపళ్ళ గెలను చెట్టు నుంచి కోసి వాటిని మోసుకొని పోవాలని ప్రయత్నించింది. కానీ అది చాలా బరువుగా ఉంది. మిట్టు ఆ అరటిపళ్ళ గెలను కోసిన తరువాత ఆకలిగా ఉండడంతో కొన్ని అరటి పండ్లను తినేసింది. మిట్టు ఆ అరటిపళ్ళ గెలను కోసిన తరువాత ఆకలిగా ఉండడంతో కొన్ని అరటి పండ్లను తినేసింది. ఇలా తను తినడం వల్ల ఆకలి తీరడంతో పాటు అరటిపళ్ళ గెల బరువు కూడా బాగా తగ్గి సులువుగా తన ఇంటికి తీసుకుపోగలదు. అకస్మాత్తుగా ఒక సింహ గర్జన వినపడింది. అప్పుడు అన్ని కోతులు ఆ ప్రదేశం నుంచి పారిపోసాగాయి. అప్పుడు మిట్టు స్నేహితుడు, హే మిట్టు, ఆ అరటి పండ్లను వదిలేసేయ్, అది సింహం అరుపు, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, పరిగెత్తు అంది. కానీ మిట్టు అయిష్టంగా ఉండి ఎలాగైనా ఆ అరటి పళ్ళను తీసుకుని తన తల్లికి తీసుకుపోవాలి అని వెనుకాడింది. కానీ ఆ కోపంతో ఉన్న సింహం ఇంతలోనే అక్కడికి రానే వచ్చేసింది. అప్పుడు మిట్టుకి అర్థమైంది, నేను చాలా ప్రమాదంలో ఉన్నానని. వెంటనే కళ్ళు మూసుకుంది. మిట్టుని చంపడానికి ఆ సింహం ఒక అడుగు వెనక్కి వేసి ఆ అరటిపండు తొక్క మీద కాలేసి జారిపోయి ఒక ప్రమాదకరమైన అంచుగల గోతిలో పడిపోయింది. భయంతో కళ్ళు మూసుకున్న మిట్టు ఆ శబ్దం వినగానే కళ్ళు తెరిచి చూడగానే సింహం గోతిలో ఉంది. సంతోషంతో ప్రమాదం నుంచి బయటపడి ఆ అరటి పండ్లను తీసుకొని పోయి తన తల్లికిచ్చింది. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మిట్టుకి తన మీద ఉన్న ప్రేమను చూసి ఆ తల్లి చాలా ఆనందించింది.